తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల కోసం స్పీడ్ పెంచాయి. ఇందుకోసం అధికార కాంగ్రెస్తో మేమంటే మేమని బీఆర్ఎస్, బీజేపీ నేతలు గలం విప్పుతున్నారు. అయితే అధికార కాంగ్రెస్ తర్వాత బీజేపీ రెండో స్థానంలో నిలుస్తుందని కొందరు బీజేపీ నేతలు చెప్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అలర్ట్ అయింది. రేవంత్ను సునామీలో కొట్టుకుపోకుండా జాగ్రత్త పడుతోంది. ఈ క్రమంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్తో బీఆర్ఎస్ పార్టీని తలపడనున్నట్లు తేల్చి చెప్పాడు. తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం కాబోదని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అసలైన రాజకీయ పోరు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఉంటుందని ఉద్ఘాటించారు. ఆదివారం నాడు ఆదిలాబాద్, మెదక్ జిల్లాల ముఖ్య నేతలతో పురపాలక ఎన్నికల సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన గెలుపు కేవలం గాలివాట మాత్రమేనని ఆయన కొట్టిపారేశారు. ఆ సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రత్యేక పరిస్థితుల వల్లే అది సాధ్యమైందని, క్షేత్రస్థాయిలో బీజేపీకి ఎలాంటి బలం లేదన్నారు. ఇక ఈటల, అరవింద్, బండి సంజయ్, రఘునందన్ రావులను ఉద్దేశిస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ సీనియర్ నేతలు ఘోరంగా ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా బలపడుతున్న బీజేపీ ఎక్కడ తెలంగాణలో కూడా బలపడుతుందేమో అని కేటీఆర్ బీజేపీని సైడ్ చేస్తున్నాడు. కాంగ్రెస్తో యుద్ధానికి బీజేపీ సరిపోదని చెప్పడం విశేషం. కేటీఆర్ వ్యాఖ్యలు బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయట. గడిచిన 24 నెలల కాంగ్రెస్ పాలన పూర్తిగా వైఫల్యాలతో నిండిపోయిందని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి అన్ని వర్గాలను మోసం చేసిందని ఆరోపించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడిందని దుయ్యబట్టారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ వైఫల్యాలను, హామీల వంచనను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. కృష్ణా నదీ జలాల వాటా, ఇతర అంతర్రాష్ట్ర సమస్యల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ఈ విషయంలో బీజేపీ కూడా మౌనంగా ఉంటూ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇటీవలి ఉప ఎన్నికలు, పంచాయతీ పోల్స్లో ప్రజలు బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇదే పునరావృతం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు వలసలు ఎక్కువైపోయాయి. మరోవైపు క్యాడర్ కూడా కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్తో బీజేపీ కాదు, మేమే కాంగ్రెస్కి ప్రత్యామ్నాయమని చెప్తున్న కారు నేతల ఆశలు త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి. అలాగే బీజేపీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇక ఈ ఎన్నికల్లోనైనా కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం మేమే అని రుజువు చేసుకునేలా బీజేపీ రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంటుందా, కాంగ్రెస్ కార్ స్పీడ్కు వాడిపోతుందా చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.